ప్రయాణంలో ఉన్నారో అటువంటి వారు మీరు మీ యొక్క స్థితి మంచిగా అయినాక సంవత్సరంలో ఇతర రోజుల్లో కూడా మీరు అటువంటి వారు ఇతర రోజుల్లో కూడా మీరు పెట్టవచ్చు మళ్ళా వచ్చే రంజాన్ లోపు. లేదా మరి బలవంతంగా ఏమేమో చేసుకొని అలా మనల్ని మనం టార్చర్ పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా అటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వారు ఆ యొక్క ఆరోగ్యం చక్కబడ్డాక లేదా ప్రయాణం నుంచి వచ్చినాక మరి వారు తర్వాత రోజుల్లో కూడా చేసుకునే అవకాశాన్ని అల్లా కల్పించాడు. అల్లా కల్పించినప్పుడు అల్లా ఇచ్చినటువంటి నియమతిని మనం స్వీకరించాలి. దాన్ని వ్యతిరేకించి బలవంతంగా మనల్ని మనం టార్చర్ పెట్టుకొని మరి ఇబ్బందులకు గురి కావడం ఎందుకు? ఇది అల్లా ఇచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అవకాశాలని అనుభవించడం కూడా ఇబాదత్లో ఆరాధనలో భాగాలే. ఎలాగైతే ఈ యొక్క నమాజు, ఉపవాసాలు, సదకా, ఖైరాతులు, జకాతులు, జుమ్రాలు, దాన ధర్మాలు ఇవన్నీ ఆరాధనలు అని ఎలా అంటున్నామో అల్లా యొక్క ఆజ్ఞ దాన్ని ఒప్పుకోవటం, దాన్ని స్వీకరించడం, దాని ప్రకారం జీవించడం కూడా ఇది కూడా ఆరాధనలో భాగమే. ఎవరైతే ఉపవాసాలు ఉండలేమని అని ఎటువంటి బాధలు ఉన్నాయో అల్లా సుబ్హానహు వ తఆలా చెప్పాడు ఎవరెవరు ఉండొచ్చు, ఎవరెవరు లేరు, ఉండలేనటువంటి వారు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పబడ్డాయి ఖురాన్లో కూడా హదీసుల్లో కూడా. వాటి ప్రకారం అల్లా ఇచ్చిన నియమతల్ని మనం స్వీకరించడం కూడా అల్హమ్దులిల్లాహ్ ఆరాధనలో భాగాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉపవాసంలో ఉన్నప్పుడు భార్యాభర్తలు మరి కలిసి రమ్మించకూడదు. పగటి సమయంలో, రాత్రిపూట అయితే వాళ్ళ ఇష్టం. అదేవిధంగా మరణం ఉన్నటువంటి వ్యాధి, ఏదైనా వ్యాధి ఉండి ఆ వ్యాధి వల్ల మరణానికి ఇక మేము ఉపవాసం ఉంటే చచ్చిపోతాం అనేటటువంటి వ్యాధి ఏదైనా ఉంటే, నిజంగా అటువంటి వ్యాధి ఉంటే వారి గురించి ఒక లెక్క ప్రకారం అన్నపానీయాలు, దాన ధర్మాలు మరి వీటికి సంబంధించి ఒక లెక్క చెప్పబడింది. ఇది కూడా మనం ఇన్షాల్లా ఖురాన్ మరియు హదీస్లో కూడా చెప్పబడింది. ఇది కూడా ఇంతకుముందే తెలుగు బుఖారీలో మనం చెప్పుకోవడం జరిగింది ఈ యొక్క విషయాలన్నీ కూడా. ఇంకా స్త్రీలు ఎవరైతే పీరియడ్స్లో, ఋతుస్రావంలో, డేట్లో ఉంటారో అటువంటి వారు సంవత్సరంలోని ఇతర దినాలలో ఈ యొక్క ఉపవాసాలు పూర్తి చేసుకోవాలని, అదేవిధంగా 7 సంవత్సరాలు నిండిన పిల్లల్ని ఎలాగైతే మనం నమాజు చేయాలని చెప్పి ఇస్లాంలో చెప్పడం జరిగిందో అలానే సహాబాలు కానీ ఇతరులు కానీ మరి చిన్నప్పటి నుంచో వారి యొక్క పిల్లలకి ఈ యొక్క ఉపవాసాల గురించి ట్రైనింగ్ ఇచ్చేవారు అనమాట. ఉపవాసం ఉన్నామని గొప్పలు చెప్పుకోకూడదు. ఎందుకంటే గొప్పలు చెప్పుకుంటే ఏమవుతుందో ఖురాన్లో 107వ సూరత్ చదివితే కనుక మీకే అర్థమవుతుంది. నేను ఆ సూరత్ చదివి వినిపిస్తాను చివరిలో. మరి ఇంతే కాకుండా ఎతేకాఫ్ కూడా ఉంది. ఈ యొక్క రంజాన్లో ఎతేకాఫ్ కూడా ఉంది. ఎతేకాఫ్ చాలా విలువైనటువంటి ప్రాముఖ్యత కలిగింది. ఎతేకాఫ్ గురించి నేను కొన్ని హదీసులు చదివి వినిపిస్తాను. ఎవరైతే ఎతేకాఫ్ ఉంటారో వాళ్ళకి అల్హమ్దులిల్లాహ్ ఎతేకాఫ్ రంజాన్లోను తర్వాత కూడా ఉంది.